చాలా మంది అడుగుతున్నారు కదా 2 lakhs 3 lakhs వరకు ఏ వెహికల్స్ తీసుకుంటే బాగుంటుంది, మరి ఆ వెహికల్ రీసేల్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కదా. సో ప్రెసెంట్ అయితే నేను ట్రస్ట్ కార్స్ దగ్గర అయితే వచ్చాను. సో వీళ్ళ దగ్గర అయితే మనం చూసుకున్నట్టయితే మోర్ దెన్ 150 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఉన్న వెహికల్స్ లో ఈ వెహికల్స్ ప్రైజెస్ డీటెయిల్స్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేశాను. సో మీరు అడిగిన కామెంట్స్ లకి అయితే నేను కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. అదే విధంగా 2 lakhs 3 lakhs పెట్టి ఏ వెహికల్స్ వస్తాయి, మరి ఆ వెహికల్ తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటిది, మరి దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, అది అయితే ఈ వీడియోలో అయితే పూర్తి వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేశాను. సో వీడియో అయితే పూర్తి వరకు చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. వెళ్ళి చూద్దాం రండి. సో ఫ్రెండ్స్ 2 lakhs వెహికల్ అడిగారు కదా. సో 2 lakhs లో అయితే ఈ వెహికల్ అయితే వస్తుంది. సో 2 lakhs వెహికల్స్ లో ఫ్యూచర్స్ అనేది చూపిస్తాను మీకు, ఏవేవి ఫ్యూచర్స్ వస్తాయి, వెహికల్ ఎలా ఉంటుందని. సో 2 lakhs లో మనకి గ్రాండ్ i10 వచ్చేస్తుంది. ఈ వెహికల్స్ అయితే పెట్రోల్ వెహికల్స్ అయితే వచ్చేస్తున్నాయి 2 lakhs లో. సో వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 2009 మోడల్, 10 మోడల్, 11 మోడల్, 12 మోడల్ వరకు అయితే వెహికల్స్ అయితే రావడం జరుగుతున్నాయి 2 lakhs లో. ఈ వెహికల్ అయితే వీళ్ళ దగ్గర కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ అయితే బ్లూ డ్రైవ్ అండి. వెహికల్ కి టైర్స్ అవి అన్ని బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో 2 lakhs వెహికల్స్ కి ఫ్యూచర్స్ చూసుకున్నట్టయితే మనకి 2 పవర్ విండోస్ అయితే వచ్చేస్తుంది. వెహికల్ అయితే ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అది అయితే వచ్చేస్తుంది. ఇక్కడైతే స్క్రీన్ అయితే ఉంది, కానీ స్క్రీన్ అనేది వెహికల్ తో పాటు అయితే రాదు. స్క్రీన్ కస్టమర్ అయితే అడిషనల్ గా వేయించుకున్నారు. మిగతా ఫ్యూచర్స్ కోసం మాట్లాడితే వెహికల్ కి లెదర్ సీట్స్ అయితే వచ్చేస్తుంది షోరూమ్ తో పాటు. స్క్రీన్ అనేది కస్టమర్ అయితే వేయించుకోవాలి. సో 2 lakhs వెహికల్ అయితే ఈ కండిషన్ వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో 2 lakhs లో ఈ వెహికల్ తీసుకోవచ్చు. అదే విధంగా మనం నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే శాంట్రో వెహికల్స్ కూడా రావడం జరుగుతుంది. 2 lakhs కాకుండా మనకి 1,50,000, 1,80,000 లో కూడా శాంట్రో వెహికల్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. సో 2 lakhs లో అయితే మనకి 2014 మోడల్ శాంట్రో వచ్చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ GLS వెహికల్ అయితే వస్తుంది. ఈ వెహికల్ ఇంటీరియర్ గురించి మాట్లాడితే వెహికల్ ఇంటీరియర్ లో అయితే మనకి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేస్తుంది, లెదర్ సీట్స్ అయితే వచ్చేస్తుంది. ఇది అయితే కంపెనీతో పాటు అయితే వచ్చేస్తుంది. ఇది కాకుండా మీకు టచ్ స్క్రీన్ కావాలనుకున్నా, రివర్స్ కెమెరా కావాలనుకున్నా అది అయితే అడిషనల్ గా మీరైతే వేయించుకోవాలి. సో 2 lakhs వెహికల్స్ లో ఈ ఫ్యూచర్స్ అయితే వస్తాయి. అదే విధంగా మనకి 2 lakhs లో రీసేల్ వాల్యూ వెహికల్ కావాలంటే ఈ వెహికల్ అయితే వస్తుందండి. వెహికల్ చూసుకున్నట్టయితే 2008 మోడల్, 9 మోడల్, 10 మోడల్ ఈ వెహికల్స్ అయితే వస్తున్నాయి 2 lakhs లో. వెహికల్స్ షిఫ్ట్ వెహికల్స్ అయితే వస్తాయి 2 lakhs లో. చూసుకున్నట్టయితే ఈ వెహికల్స్ ఫ్యూచర్స్ గురించి మాట్లాడితే షోరూమ్ నుంచి వచ్చే ఫ్యూచర్స్ అయితే చెప్తాను. లెదర్ సీట్స్, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ మాత్రమే వస్తుంది. సో బ్యాక్ కెమెరా ఇంకా టచ్ స్క్రీన్ అది వేయించుకోవాలంటే అది అయితే అడిషనల్ గా వేయించుకోవాలి. సో 2 lakhs లో అయితే వితౌట్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్స్ అయితే వస్తాయి, చూసుకోవచ్చు మీరు. సో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ మోడల్ వచ్చి 2008 మోడల్, 28 వరకు అయితే వెహికల్ డాక్యుమెంట్స్ అయితే వ్యాలిడిటీ ఉంటుంది. వెహికల్ కిలోమీటర్ అయితే 1 lakh kilometers డ్రివెన్ ఉంది. వెహికల్ డాక్యుమెంట్స్ 28 వరకు వ్యాలిడిటీ ఉంది. ఈ వెహికల్ ప్రైస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చి 2,20,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అదే విధంగా మనకి స్పేషియస్ ఉన్న వెహికల్, చాలా మనకి గుడ్ స్పేస్ కానీ లెగ్ రూమ్, బూట్ రూమ్ ఉన్న వెహికల్ కావాలంటే ఈ వెహికల్ కూడా తీసుకోవచ్చు మీరు 2 lakhs వరకు. సో ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి LPG 2011 మోడల్ వాగ్నర్. సో ఈ వెహికల్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. సో 2 lakhs వెహికల్ అంటే ఈ వెహికల్ కూడా వచ్చేస్తుంది మీకు. ఈ వెహికల్ అయితే మనకి 2011 మోడల్ LPG వాగ్నర్, నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. ఈ వెహికల్ ఫ్యూచర్స్ కూడా చూపిస్తాను మీకు. ఈ వెహికల్ కి అయితే షోరూమ్ నుంచి వచ్చే ఫ్యూచర్స్ ఏంటిదంటే ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేస్తుంది, లెదర్ సీట్స్ అయితే వచ్చేస్తుంది, పవర్ స్టీరింగ్ అయితే వచ్చేస్తుంది. స్క్రీన్ అనేది అయితే కస్టమర్ అయితే అడిషనల్ గా వేయించుకున్నారు. సో వాగ్నర్ లో ఆల్మోస్ట్ స్క్రీన్ అనేది రాదు, కావాలంటే మీరు వేయించుకోవాలి. లేదంటే ఒక్కొక్క వెహికల్స్ లో అయితే స్క్రీన్ అయితే వస్తుంది. సో కస్టమర్ వేయించుకుంటే, అడిషనల్ గా వేయించుకుంటే స్క్రీన్ అయితే వస్తుంది. యాక్చువల్లీ స్క్రీన్ అయితే మనకు షోరూమ్ నుంచి రాదు, అడిషనల్ ఫిట్టింగ్ అది. సో ఈ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది విత్ పెట్రోల్ LPG 2011 మోడల్ వెహికల్. ఇది చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. ఆస్కింగ్ ప్రైస్ 2 lakhs అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. 2 lakhs నుంచి 5 lakhs లోపల మనకి ఎయిర్ బ్యాగ్ ఉన్న వెహికల్ i20 వెహికల్, ఇంకా వర్నా వెహికల్, హోండా సిటీ ఈ వెహికల్స్ అయితే తీసుకోవచ్చు. సో సిడాన్ లో అయితే ఈ వెహికల్స్ అయితే తీసుకోవచ్చు. సో ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 2010 మోడల్ i20 వెహికల్ అయితే ఉంది. సో ఈ వెహికల్ కి ఆ వెహికల్ కి డిఫరెన్స్ ఏంటిదంటే ఆ వెహికల్స్ కి అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే రావు. సో ఈ వెహికల్ కి అయితే ఎయిర్ బ్యాగ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టచ్ స్క్రీన్ అయితే అవైలబుల్ ఉంది. ఈ టచ్ స్క్రీన్ అనేది షోరూమ్ నుంచి రాదు, అడిషనల్ గా అయితే ఫిట్ చేయించుకున్నారు. లెదర్ సీట్స్ అయితే షోరూమ్ నుంచి వస్తున్నాయి. చూసుకున్నట్టయితే ఈ వెహికల్ i20 లో అయితే మనకి టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ అయితే వచ్చేస్తుంది. ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. సో 3 lakhs వరకు అయితే ఈ వెహికల్ కి అయితే పెట్టొచ్చు. సో డిపెండ్స్ ఆన్ వెహికల్ మోడల్. ఈ వెహికల్ అయితే మనకి 2010 మోడల్ ఉంది. సో ఈ వెహికల్ అయితే మనకి స్టార్టింగ్ 1,80,000 నుంచి మరి 2,80,000 వరకు అయితే ఈ మధ్యలో అయితే ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు.
7 సీటర్ వెహికల్స్ లో రీసేల్ వాల్యూ వెహికల్ ఏది తీసుకోవాలని అడిగారు కదా. సో ఎర్టిగా అయితే తీసుకోవచ్చండి. సో ఎందుకు ఎర్టిగా తీసుకోవాలంటే ఈ వెహికల్ కి అయితే మైలేజ్ అనేది చాలా ఎక్కువ మైలేజ్ కూడా ఉంటుంది, రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మెయింటెనెన్స్ కూడా చాలా లో మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో ఎర్టిగా వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చూసుకున్నట్టయితే ఎర్టిగా వెహికల్స్ లో 5 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్స్ కాకుండా మల్టిపుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఎర్టిగాలో ఒక 4 వెహికల్స్ అయితే చూపిస్తాను. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే ఎర్టిగా VDI 2015 మోడల్ డీజిల్ వేరియంట్. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 5,90,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అదే విధంగా నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి ఎర్టిగాలో అయితే చాలా డిఫరెంట్ ఆఫ్ వెరైటీ వెహికల్స్ అయితే ఉంటాయి. లైక్ VDI, VXI, ZDI ప్లస్ ZXI ప్లస్ ఈ వెహికల్స్ అయితే ఉంటాయి. సో టాప్ ఎండ్ వెహికల్ చూస్తున్నారంటే ఎర్టిగాలో రీసేల్ వాల్యూ కూడా బాగుంటుంది. ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. 2013 మోడల్ వెహికల్ వచ్చి ZDI అండి, డీజిల్ వేరియంట్ లో ఫుల్లీ టాప్ ఎండ్. సో టాప్ ఎండ్ వెహికల్ ZDI లో అయితే మనకి కీ ఎంట్రీ అయితే ఉంటుంది. ZDI ప్లేస్ లో అయితే మనకి పుష్ బటన్ స్టార్ట్ అయితే వచ్చేస్తుంది. సో దీనికైతే ఈ రెండిట్లో ఫ్యూచర్స్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, కానీ ఓన్లీ పుష్ బటన్ స్టార్ట్ ఒక్కటే డిఫరెంట్ ఉంటుంది ఎర్టిగా ZDI ప్లేస్ లో. అదే విధంగా చూసుకుంటే ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 5,50,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అదే విధంగా చూడొచ్చు మీరు ఎర్టిగా వెహికల్స్ అయితే చాలా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ZDI ఈ వెహికల్ కూడా. ఈ వెహికల్ గురించి మాట్లాడితే ఇది అయితే VDI వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. చూసుకున్నట్టయితే వైట్ కలర్ లో వెహికల్ అవైలబుల్ ఉంది. VDI ZDI రెండిట్లో డిఫరెన్స్ ఏంటిదంటే VDI వచ్చేసి మనకి మిడ్ వర్షన్ అయితే ఉంటుంది, ZDI అయితే టాప్ ఎండ్ ఉంటుంది. ZDI ప్లేస్ అంటే ఫుల్లీ టాప్ ఎండ్. ZDI ప్లేస్ కి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. ఓన్లీ ZDI కి అయితే కీ అయితే వస్తుందండి. సో ఈ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ZDI ప్లస్ ఇంకా ZXI ప్లస్ ఈ 2 వెహికల్స్ వదిలేసి మిగతా అన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఈ వెహికల్ ప్రైసెస్ ఏ ప్రైస్ నుంచి ఏ ప్రైస్ వరకు తీసుకోవచ్చు అంటే ప్రైసెస్ స్టార్టింగ్ ప్రైస్ మనకి 2012 మోడల్ వెహికల్ అయినా 2014-15 వెహికల్స్ వరకు అయితే చెప్తాను. సో పెట్రోల్ వేరియంట్ వెహికల్స్ తీసుకోవాలంటే మీకు 4 lakhs వరకు అయితే వచ్చేస్తుంది. 4 lakhs 3,90,000 వరకు అయితే వచ్చేస్తుంది. అదే విధంగా 5 lakhs నుంచి 6 lakhs వరకు ఈ మధ్యలో అయితే ఎర్టిగా ZDI VDI వెహికల్స్ అయితే తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తి వరకు చూశారంటే వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో మరి అయినా కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్. సో ట్రస్ట్ కార్స్కి అయితే విజిట్ చేయడం మర్చిపోకండి, ఖచ్చితంగా విజిట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.